మాట్లాడదాం. రంగారెడ్డి గారు, ఇక్కడ తెలంగాణలో సరే సిపిఎం మొన్నటి ఎన్నికల్లో కొంత దూరం ఉన్న సిపిఐతో కలిసి ట్రావెల్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అక్కడ సిపిఐ సిపిఎం రెండు కలిసి ఉన్నాయి. ఎలా చూడాలి అంటే పినరాయి విజయన్ ఇక్కడ కూర్చొని తిరువనంతపురంలో కేరళను నాశనం చేశారు, దేశాన్ని మోడీ చేశారు, ఇలాంటి వ్యాఖ్యలు అంటే ఇండియా కూటమిలో కూడా మీరు భాగస్వాములు, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిని లీడ్ చేస్తున్నట్టు చెప్పాలి ఒక రకంగా. ఇప్పుడు కేరళ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది అనేటువంటిది అది మనం చెప్పటమే కాదు, అది మొత్తం నేషనల్ మీడియా కూడా విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారు, అందరికీ వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు. తర్వాత లా అండ్ ఆర్డర్, మత సామరస్యం, మత గొడవలు లేకుండా వాటిని మొత్తం కూడా పూర్తిగా నివారించడం అనేది జరుగుతుంది. పేదరికం లేకుండా అసమానతలు తొలగించడానికి కావలసిన ప్రయత్నం అంతా చేస్తూ ఉన్నారు. 1957లో మొదటిసారి కాంగ్రెసేతర గవర్నమెంట్ ఈఎంఎస్ ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడ లెఫ్ట్ గవర్నమెంట్ అనేది ఏర్పడింది. అప్పుడు భూ సంస్కరణలు కూడా చేపట్టారు. అంటే కేరళ రాష్ట్రము వామపక్షాలు నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం ఒక దిక్సూచిగా భారతదేశానికే చూపించడం అనేది జరుగుతుంది. అన్ని విషయాల్లో ఆదర్శంగా వాళ్ళు ఎమ్మెల్యేస్ కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, వాళ్ళు చేసే సర్వీస్ కానివ్వండి, వాళ్ళు తీసుకునే శాలరీస్ కానివ్వండి, ఏదన్నా ఫ్లడ్స్ వచ్చి ఏదన్నా ఎఫెక్ట్ అయినప్పుడు అందరు ఫీల్డ్ మీద పోయిందనంటే ఒక కూలీలాగా కార్మికుల్లాగా పనిచేసేటువంటి పరిస్థితి. చాలా నిజాయితీగా, బాధ్యతగా, సర్వీస్ మోటివ్గా, లీడర్ అంటే ఎట్టుండాలో ఆ పద్ధతిలో, రాజకీయ పార్టీ ఎట్టుండాలో ఆ పద్ధతుల్లో అక్కడ మొత్తం రైతులని రక్షించే, రైతులు పండించే పంటకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తూ ఉన్నారు. నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. తర్వాత బిచ్చగాళ్ళు అనేటువంటిది కేరళ రాష్ట్రంలో ఒక్కరు కూడా కనిపించకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు మొత్తం సర్వే చేసి దగ్గర దగ్గర 70,000 మందో 80,000 మంది ఉంటే వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఏంటంటే ఇల్లు కట్టించారు. తర్వాత వాళ్లకు ఉపాధి కల్పించారు. కేరళ రాష్ట్రంలో ఎవరు కూడా బిచ్చగాళ్ళు కానీ, నిరుద్యోగులు కానీ, తర్వాత నిరుద్యోగ సమస్యతో బాధపడే వాళ్ళు కానీ, వైద్యానికి బాధపడే వాళ్ళు కానీ 100% విద్య అందరికి తెలుసు కదా. అవును, కేరళ అంటేనే అక్షరాస్యత 100% ఎప్పుడో మన చిన్నప్పటి నుంచి. కాబట్టి ఏంటంటే దేశంలో ఇలా కేరళ రాష్ట్రం పంచాయతీరాజ్ వ్యవస్థ అంటేనే కేరళ గుర్తొస్తుంది. పంచాయతీరాజ్ ఇప్పుడు గ్రామ పంచాయతీలకు అత్యధిక అధికారాలు ఇచ్చారు. మొత్తం బడ్జెట్ లో 60% డైరెక్ట్ లోకల్ బాడీలకే ఇస్తున్నారు. వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అంటే నేను అంటుంది అది కాదు. కేరళలో సరే వామపక్ష పార్టీలు అధికారంలో ఉన్నాయి, అభివృద్ధి చేశాయా చేయలేదా అది ఒక డిబేటబుల్. అది పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఎలా చూడాలి? కేరళను వామపక్షాలు నాశనం చేశాయి అనేది కానీ, మోడీ అసలు లెఫ్ట్ రైట్ అంటాం కదా, బీజేపీని రైట్ అని మీరు లెఫ్ట్ అని, అలాంటిది రెండు ఒకటే అని కలపడాన్ని, లేకపోతే పినరాయి విజయన్ కేసీఆర్ కుటుంబం అంటే అవినీతికి కేర్ ఆఫ్ అని అలాంటి వ్యాఖ్యలు కానీ, అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయన వెనక్కి తీసుకోవాలి. ఇదే రేవంత్ రెడ్డి గారు ఖమ్మంలో సిపిఐ వాళ్ళు ఒక పెద్ద మీటింగ్ పెట్టి పిలిస్తే 100 years కమ్యూనిస్ట్ పార్టీ, ఆ సందర్భంగా ఏం మాట్లాడారు? కమ్యూనిస్టులు చాలా గొప్పవాళ్ళు, కమ్యూనిస్టుల ఎజెండానే వచ్చిన తర్వాతనే కమ్యూనిస్టులు ఏ సమస్యలు అయితే వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారో, వాటి కొరకు పోరాడుతున్నారో వాటిని మేము అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కమ్యూనిస్టుల పాత్ర చాలా గొప్పది, ఈ నిజమైన దేశభక్తులు అని చెప్పేమో ఇక్కడ పొగుడుతూ రోజు మాట్లాడటం జరుగుతుంది. అక్కడికి పోయిన తర్వాతనేమో పినరాయి విజయ్, తర్వాత ఏంటంటే మోడీ ఇద్దరు ఒకటే, ఇద్దరికి ఏం తేడా లేదని చెప్పి మాట్లాడటం అనేది చాలా దుర్మార్గంగా మాట్లాడిందో. ఆయన మాట్లాడకూడదు అది. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే మన రేవంత్ రెడ్డి గారికి బీజేపీ తోటి, ఆర్ఎస్ఎస్ తోటి లింక్ ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయంటే అందరికీ తెలుసు అది. కానీ పినరాయి విజయ్కి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా కమ్యూనిస్టులకు, సిపిఎం పార్టీకి, బీజేపీతో కానీ, ఆర్ఎస్ఎస్తో కానీ బద్ధ శత్రువులు కదా. అక్కడ ఘర్షణలు కూడా అనేక సందర్భాలు జరిగినప్పుడు ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు సిపిఎం జరిగేది. నేను రంగారెడ్డి గారు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ కూటమిలో భాగస్వామ్యం సిపిఐ, మీరు ఇండియా కూటమిలో సిపిఐ సిపిఎం రెండు భాగస్వాములే. అలాంటప్పుడు ఇంత ఘాటైన వ్యాఖ్యల వెనుక కారణం ఏంటి? అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు వామపక్షాలను దూరం పెట్టాలనుకుంటున్నారా, లేకుంటే ఇండియా కూటమే వామపక్షాలను పక్కన పెట్టాలనుకుంటుందా? ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు మేము సైద్ధాంతికంగా ఆలోచిస్తున్నాం. ప్రధాన శత్రువు బీజేపీ, తర్వాత వాళ్ళు కూడా ప్రధాన శత్రువు బీజేపీ. మీరు ఒకటని కదా ఎక్కడ అది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్య అదే కదా. ఆయన అంటే సరిపోదు కదా. ఇవాళ ఇండియా కూటమి అనేది ఏర్పాటు కావటానికి కూడా సీతారాం యేచూరి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని అందరికీ నష్టం కలిగించే విధంగా, అందరి మీద దాడి చేసేటువంటి పద్ధతుల్లో
దేశ సంపదను కొల్లగొట్టి ఇలా కొద్ది మందిని చేతుల్లో పెట్టేటువంటి విధానాలు బీజేపీ తీసుకుంది కాబట్టి అందరికీ ప్రధానమైన శత్రువు కాబట్టి అందరం మనం సైద్ధాంతికంగా మనకు తేడాలు ఉన్నా కూడా అందరం కలిసి ఫైట్ చేద్దామని చెప్పి ఆ ఎజెండా ముందుకు తెచ్చింది ఎవరు? కమ్యూనిస్టులు, సీతారాం యేచూరి గారు. కాబట్టి ఇది ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు ఈ పద్ధతిలో వాళ్ళు వ్యవహరించడం వాళ్ళకే నష్టం. అది ఎందుకంటే జాతీయ స్థాయిలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ కదా. జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకొని పోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ రకంగా మాట్లాడటం అంటే వాళ్ళు ఇంత బలహీనపడటం తప్ప ఇంకోటి కాదు.